వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో వేములవాడ చాళుక్యుల గురించి నేర్చుకుందాము. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. మనకి చాళుక్యుల ఆవిర్భావం గురించి చూసినట్లయితే, చాళుక్యుల యొక్క ఆవిర్భావం గురించి చూసినట్లయితే బిలహనుడు విక్రమాంక దేవచరిత్రలో రాయడం జరిగింది. విక్రమాంక దేవచరిత్రను పరిశీలించినట్లయితే బ్రహ్మ యొక్క చులకం నుంచి జన్మించిన వాళ్ళే చాళుక్యులు. అలా మనకి బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, గుజరాత్ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు మనకి ప్రధానంగా చరిత్రలో కనిపిస్తారు. మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కళ్యాణి చాళుక్యుల గురించి, వేములవాడ చాళుక్యుల గురించి నేర్చుకున్నాము. మన తెలంగాణ ప్రాంతంలోని చాళుక్యులు వేములవాడ చాళుక్యుల గురించి ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వేములవాడ చాళుక్యులు చూసినట్లయితే వీళ్ళు వినయాదిత్య యుద్ధమల్లుడు అనే వ్యక్తిని ప్రధానంగా స్థాపకుడిగా భావించడం జరుగుతుంది. వినయాదిత్య యుద్ధమల్లుడు ఇతను దంతి దుర్గుని యొక్క సామంతుడు అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రకూటులకు సమానంగా, రాష్ట్రకూటులకి సమాంతరంగా తెలంగాణ ప్రాంతాన్ని సామంత హోదాలో పరిపాలించినటువంటి వాళ్ళుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ వంశంలో అతి గొప్పవాడు రెండవ అరికేసరి. వీళ్ళు జైన మతాన్ని, హిందూ మతాన్ని ఆచరించడం జరిగింది. చిట్ట చివరి పాలకుడు అరికేసరి. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులుగా తెలంగాణలోని కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతాలను, పాత జిల్లాల ప్రాంతాలను పరిపాలించారండి. మళ్ళీ విడగొట్టుకుంటే ఇంకా చాలా ప్లేసెస్ పెరుగుతాయి. ఉమ్మడి జిల్లాల ఈ 3 జిల్లాల ప్రాంతాలు పరిపాలించారు. వీళ్ళ మొదటి రాజధాని బోధన్, రెండవ రాజధాని గంగాధర, మూడవ రాజధాని వేములవాడ. ప్రధానంగా వేములవాడ నుంచి పరిపాలించారు కాబట్టి వేములవాడ చాళుక్యులు అని చెప్పేసి ఈ యొక్క చాళుక్యులకి పేరుందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వేములవాడ రాజధాని చేసుకున్నారు కాబట్టి వేములవాడ చాళుక్యులు. వేములవాడను పూర్వము లేములవాడ అని కూడా పిలువబడింది. మనకు ప్రధానంగా శాసనాల పైన ఎగ్జామ్లు అడుగుతారు మ్యాచ్ ద ఫాలోయింగ్లో. ఒకవైపు శాసనాలు ఇచ్చేసి ఇంకోవైపు రైటర్స్ గురించి అడుగుతారు. మనకి కొల్లిపర్ల తామ్రశాసనము మొదటి అరికేసరి, మొదటి అరికేసరి. పర్బనీ శాసనము, పర్బనీ మనకు మహారాష్ట్రలో ఉంటుంది, 3వ అరికేసరి జారీ చేయడం జరిగింది. కుర్క్యాల శాసనం, ఇది మనకు సంస్కృతము, తెలుగు, కన్నడ భాషల్లో ఉంది. 3 భాషల్లో జారీ చేయబడింది. పంపా కవి, కన్నడ భాషలో ఆది కవి అయినటువంటి పంపా కవి సోదరుడే జీనవల్లభుడు. ఆ జీనవల్లభుడు జారీ చేసిన శాసనమే కుర్క్యాల శాసనము. మనకి ఇందులో సంస్కృతము, తెలుగు, అలాగే కన్నడ 3 భాషలు ఉన్నాయి. జనరల్గా 2 భాషల్లో శాసనాలు ఇస్తారు ఆ ప్రాంత ప్రజలకు, కానీ ఇక్కడ 3 భాషలు ఇచ్చాడు. సంస్కృత భాష, తెలుగు భాష, అలాగే కన్నడ భాష అని చెప్పాల్సి ఉంటుంది. కరీంనగర్ శాసనము, వేములవాడ శాసనం చూసినట్లయితే 2వ అరికేసరి జారీ చేయడం జరిగింది. చెన్నూరు శిలాశాసనము 2వ అరికేసరి జారీ చేశాడు. కురవగట్టు శాసనము బీర్బగృహుడు అనేవాడు జారీ చేయడం జరిగింది. ఇక గ్రంథాల విషయంకి వచ్చినట్లయితే పంపా కవి విక్రమార్జున విజయం అనే గ్రంథం రాయడం జరిగిందండి. విక్రమార్జున విజయం, ఇది అరికేసరిని పొగుడుతూ రాయబడ్డ గ్రంథము. ఈ విక్రమార్జున విజయంనే పంపా భారతం అని కూడా పిలుస్తాము. సోమదేవసూరి యశస్తిలక చెంపులో మనకి యొక్క చాళుక్యుల గురించి రాయడం జరిగింది. వేములవాడ చాళుక్యులు సూర్యవంశస్థులని పర్బనీ తామ్రశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. పర్బనీ మహారాష్ట్ర, పర్బనీ తామ్రశాస్త్రంలో మనకి వీళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. మనకి టోటల్ ఫ్యామిలీ లిస్ట్, వంశ వృక్షము పర్బనీ తామ్రశాస్త్రంలో కనిపిస్తుంది. మొదటి రాజధాని పోదనపురం, దాన్నే బోధన్ అని కూడా అంటున్నాము. వినయాదిత్య యుద్ధమల్లుడు అనేవాడు దంతి దుర్గుడి యొక్క సామంతుడు అని చెప్పాల్సి ఉంటుంది. దంతి దుర్గుడు ఎల్లోరా కేంద్రంగా స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని ప్రారంభించడం జరిగింది. అతని యొక్క సామంతుడే వినయాదిత్య యుద్ధమల్ల అని చెప్పాల్సి ఉంటుంది. వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అంటే వినయాదిత్య యుద్ధమల్ల. ఇతని రాజధాని నిజామాబాద్ జిల్లాలోని పోదనపురం, దాన్నే బోధన్ అంటున్నాము. వినయాదిత్య యుద్ధమల్లుడు పరిపాలించిన ప్రాంతం అంటే సపాదా లక్ష దేశము. సపాదా లక్ష అంటే 1,25,000 బంగారు నాణ్యాలు ఆదాయం గల దేశము.
1,25,000 బంగారు నాణాలని ఆదాయంగా పొందే ప్రాంతమే సపాదాలక్ష ప్రాంతము. రైట్, ప్రస్తుతం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలను సపాదాలక్ష దేశం అనేవారు. పాత జిల్లాలండి. రైట్, ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి జిల్లాలండి. విభజన కంటే ముందున్నటువంటివి, విభజన తర్వాత కాదు. రైట్, ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలనే ఆ మూడింటిని కలిపి ఏమంటున్నాం? సపాదాలక్ష దేశం అంటున్నాము. 1,25,000 బంగారు నాణాల ఆదాయం వస్తుంది. చాలా ఎక్కువ ఆదాయం, అందుకే సింపుల్గా సింగిల్ వర్డ్లో సపాదాలక్ష దేశం అన్నారు. ఇతడు రాష్ట్రకూట దంతిదుర్గుడి సేనాపతిగా పాల్గొన్నాడు. దంతిదుర్గుడికి అనేక విజయాలను సాధించి పెట్టాడని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇతని సేవలకు ప్రతిగా దంతిదుర్గుడు బోధన్ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చేశాడు. ఇతడు విశ్వ విరాట్టకి, రామ విక్రమ, నృపాంకుశ బిరుదులు కలవాడని చెప్పేసి రైట్, సాగరవేల పరివేశిత సకల ధరామండలుడని శాసనాలు వివరిస్తున్నాయి. ఇవన్నీ కూడా బిరుదులని చెప్పాల్సి ఉంటుంది. విశ్వ విరాట్టకి, రామ విక్రమ, నృపాంకుశ, సాగరవేల పరివేష్టిత సకల ధరామండలుడు. రైట్, ఇలా మనకు శాసనాలు, గ్రంథాలు పొగుడుతూ ఉన్నాయి. ఇతను పోదన పట్టణంలోని ఇటుకల సున్నంతో పెద్ద స్నానకుండలాలను కట్టించి తైలంతో నింపి తన 500 ఏనుగులకి నిత్యం స్నానానికి ఏర్పాటు చేశాడని, అలాగే చిత్రకూట దుర్గాన్ని ఆక్రమించాడని పంపాభారతం వేములవాడ శాసనంలో తెలుస్తుంది. చిత్రకూట దుర్గం మనకు ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. చిత్రకూటం ఎక్కడుందండి? ఛత్తీస్గఢ్. రైట్, మనకి దంతిదుర్గుని తరపున చిత్రకూటంపై దాడి చేశాడు వినయాదిత్య యుద్ధమల్లుడు. రైట్, పంపా భారతంలో ఇదే సమాచారం ఉంది. అలాగే వేములవాడ శాసనంలో కూడా మనకి సమాచారం కనిపిస్తుంది, వేములవాడ శాసనము. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మొదటి అరికేసరి. ఇతని పరిపాలనా కాలం క్రీస్తు శకం 740 నుంచి 800 వరకు 20 సంవత్సరాలు పరిపాలించాడు. వినయాదిత్య యుద్ధమల్లుడి యొక్క కుమారుడే మొదటి అరికేసరి అని చెప్పాలి. రాష్ట్రకూట ధ్రువుడి యొక్క సామంతుడు. రైట్, తూర్పు చాళుక్య రాజు వంటి 4వ విష్ణువర్ధనుడు వచ్చేసి ఇతను ధ్రువుడి యొక్క సోదరుడు 2వ గోవిందునికి సహాయం చేయడం జరిగింది. సో వారసత్వ యుద్ధంలో 2వ గోవిందుని ఓడించడం కోసము ఈ అరికేసరిని తూర్పు చాళుక్య రాజ్యంపై పంపడం జరిగిందండి. సో ఈ యొక్క అరికేసరి తూర్పు చాళుక్య 4వ విష్ణువర్ధనుని ఓడించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. 2వ గోవిందుడు అనేవాడు ధ్రువుడి యొక్క పెద్ద అన్న. రైట్, ధ్రువుడు ఈ యొక్క 2వ గోవిందుని తొలగించి రాజు కావడం జరిగింది. కానీ ఈ 2వ గోవిందుడు తూర్పు చాళుక్య రాజ్యానికి వెళ్ళిపోయి రైట్ తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఈ అరికేసరి తూర్పు చాళుక్య రాజ్యంపై పడి 4వ విష్ణువర్ధను ఓడించాడు. వేంగి త్రికలింగల్ను జయించినట్లు విక్రమార్జున విజయం ద్వారా తెలుస్తుంది. విక్రమార్జున విజయం రచించిన ఎవరండి? పంపా కవి. రైట్, ఆ పంపా కవి యొక్క అరికేసరిని పొగడ్డం జరిగింది. అతన్ని పొగుడుతూ రాసిన గ్రంథమే విక్రమార్జున విజయం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ విజయం సందర్భంగా ధ్రువుడు అరికేసరికి నేటి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కందనవోలు, జడ్చర్ల రైట్ మనకి పాత జిల్లా ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, దాంతోపాటు నల్గొండ జిల్లాలోని రైట్ రామడుగు విషయం వరకు భూభాగాన్ని ఇవ్వడం జరిగింది. రామడుగు విషయాన్ని ఇవ్వడం జరిగింది. అరికేసరి కృష్ణా నదీ తీరంలో ఉన్న ఏలేశ్వర మహాక్షేత్రంను సందర్శించాడు అరికేసరి. ఈ క్షేత్రంలో కాలాముఖ శివాచార్యుని వచ్చేసి ముగ్ధ శివాచార్యునికి బెల్మోగా గ్రామాన్ని విద్యాదానం చేస్తూ కొల్లిపర్ల శాసనాన్ని జారీ చేశాడు. ముగ్ధ శివాచార్యకి ఇచ్చిన గ్రామం పేరేంటండి? బెల్మోగా. ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి అరికేసరి ముగ్ధ శివాచార్యునికి ఇచ్చినటువంటి రైట్ గ్రామం ఏంటి అనే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. బెల్మోగా అని చెప్పాలి. ఈ బెల్మోగా గ్రామాన్ని దానం చేస్తూ ఇచ్చిన శాసనం అంటాడు కొల్లిపర్ల శాసనము. ఏలేశ్వరం అనేది ప్రముఖ శైవక్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ వేద విద్యల్ని బోధించడం జరిగింది. ఈ విద్యాపీఠాన్ని నిర్వహించింది ఎవరయ్యా అంటే ముగ్ధ శివాచార్య అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అరికేసరి యొక్క సోదరుడు బీర్బగుహుడు. జడ్చర్ల తాలూకాలోని కురవగట్టు శాసనంలో బీర్బగుహుడి గురించి సమాచారం ఉంది.
రైట్. అరికేసరి యొక్క సోదరుడు బీర్బగృహుడు అని చెప్పేసి కురువగట్టు శాస్త్రంలో రాశారనమాట. కృష్ణా నదికి ఉపనది అయినటువంటి అహల్యా నది తీరంలో పేరూరు అనే గ్రామం ఉంది. ఇక్కడ సోమేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండే రైట్ ఈ పేరూరు గ్రామం నుండే విదేశీ వ్యాపారం నడిచేది, నదుల ద్వారా వ్యాపారం నడిచేదండి ఈ యొక్క కాలంలో అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక అరికేసరి యొక్క బిరుదులు చూసినట్లయితే సమస్త లోకాశ్రయ, త్రిభువన మల్ల, రాజా త్రినేత్ర, సాహస రామ, ఈ 4 బిరుదులు. రైట్. మనకి మొదటి అరికేసరి బిరుదులు కానివేవి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 బిరుదులు ఉన్నాయి, మనకు వచ్చే ఆప్షన్స్ 4. రైట్. కానివేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రివర్స్ అడిగే అవకాశం ఉంటుంది. సమస్త లోకాశ్రయ, త్రిభువన మల్ల, రాజా త్రినేత్ర, సాహస రామ అనేటువంటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనకు మొదటి అరికేసరి తర్వాత రాజు మొకటవ బద్దెగుడు 870 నుంచి 895. రైట్. మొదటి అరికేసరి యొక్క మనవడే మొదటి బద్దెగా రైట్ మొదటి భీముని ఓడించాడు. మొదటి భీముని ఓడించడం జరిగింది. బద్దెగుడు 42 యుద్ధాలు చేసి సోలద గండడు అనేటువంటి బిరుదు పొందడం జరిగింది. రైట్. మొదటి భీముని ఓడించి రైట్ సోలద గండ అనే బిరుదు పొందడం జరిగింది. సోలద గండడు అంటే పరాజయాన్ని ఎరుగని వీరుడు అని అర్థము. ఇతడు పాండవ భీముని వలె మహాబల పరాక్రమంతుడని పర్బనీ శాసనంలో చెప్పడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఏమడుతారంటే రైట్ ఈ యొక్క బద్దెగ గురించి రైట్ పర్బనీ శాసనంలో భీముడితో పోల్చబడ్డ వ్యక్తి ఎవరని అడుగుతారు. సో రైట్ మొదటి బద్దెగా అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి బద్దెగా. అలాగే ఇతడు వేములవాడలో తన పేరు మీద బద్దగేశ్వరాలయం నిర్మించాడు. ఇది జైన దేవాలయము. తన పేరు మీద బద్దగేశ్వరాలయాన్ని నిర్మించాడనమాట. రైట్. ఇది జైన దేవాలయము. అతని తర్వాత 2వ నరసింహకుడు. రైట్. ఇతను బద్దెగుని మనవడు అని చెప్పాల్సి ఉంటుంది. మనకి వీళ్ళలో గొప్ప వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి, మధ్యలో వచ్చిపోయిన వాళ్ళ గురించి పెద్దగా డిస్కస్ చేసుకోము. రైట్. రాష్ట్రకూట 3వ ఇంద్రుడి సామంతుడిగా పరిపాలించాడు. రైట్. రాష్ట్రకూట 3వ ఇంద్రుడు రైట్ కనోజ్ వరకు ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి మనం రాష్ట్రకూటులు చెప్పాము. అతని సైన్యాలకు నాయకత్వం వహించింది నరసింహుడు. రైట్. ఇతను రాష్ట్రకూటాల యొక్క సైన్యాన్ని ఉత్తర భారతదేశంలోని గంగా తీరం వరకు నడిపి అనేక రాజ్యాలను జయించాడు. నరసింహుడు తన ఖడ్గాన్ని యమునా నదీ తీరంలో ఉన్న కాలాప్రియ వద్ద కడిగి అక్కడ ఒక జయస్తంభాన్ని శాసనాన్ని జారీ చేసినట్లు వేములవాడ శాసనంలో పేర్కొనడం జరిగింది. నరసింహుడు యమునా నది ఒడ్డు నుండి కాలాప్రియ, దాన్నే ఇప్పుడు కాల్పి అని చెప్పి చెప్తున్నాము, ఈ కాల్పి వద్ద ఒక విజయస్తంభాన్ని లేదా జయస్తంభాన్ని ఒక శాసనాన్ని జారీ చేసినట్లు తెలుపుతున్న శాసనం వచ్చేసి వేములవాడ శాసనము. తన గుర్రాలను గంగా నదిలో స్నానమాడించినట్లు విక్రమార్జున విజయ గ్రంథంలో ఉంది. రైట్. ఈ విజయ పరంపర రాష్ట్రకూట రాజు 3వ ఇంద్రుడు తన సోదరి అయిన జాకవ్వను 2వ నరసింహకిచ్చి వివాహం చేయడం జరిగింది. 3వ ఇంద్రుడి యొక్క సోదరి ఎవరయ్యా అంటే జాకవ్వ. ఈ జాకవ్వను ఎవరికి ఇచ్చాడు? 2వ నరసింహకి ఇచ్చాడు. ఎందుకంటే చరిత్రలో చాలా గొప్ప విజయాన్ని సాధించి పెట్టాడు ఈ యొక్క రాష్ట్రకూటులకి 2వ నరసింహుడు. రైట్. కనోజ్ వరకు దాడి చేసి కనోజ్ని పరిపాలించేటువంటి మహిపాలుని ఓడించడం జరిగింది. కనోజ్ రాజు మహిపాలుడు. ఇతడు ప్రతిహార వంశము. ఈ ప్రతిహార వంశ రాజుని ఓడించాడు. మనకి రాజపుత్ర వంశాల్లో అతి గొప్ప వంశం అంటే ప్రతిహార రాజపుత్ర వంశం అంటాము. అటువంటి ప్రతిహార రాజపుత్ర మహిపాలుని ఓడించాడు కాబట్టి తనకు సమానంగా భావించి రైట్ తన సోదరి జాకవ్వనిచ్చి పెళ్లి చేయడం జరిగింది 2వ నరసింహవర్మకి. వీళ్ళు సామంతులే కాదు, అలాగే కుటుంబ సభ్యులు కూడా రైట్ వైవాహిక సంబంధాలు కూడా వేములవాడ చాళుక్యులతో ఉన్నాయి అంటానికి ఎగ్జాంపుల్ అనమాట. అలాగే 2వ అరికేసరి 930 నుంచి 955 అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. 2వ అరికేసరి వేములవాడ చాళుక్యుల్లోనే అతి గొప్ప రాజుగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రకూట పాలకుడైనటువంటి 3వ ఇంద్రుడి యొక్క కుమార్తె రేవకా నిర్మాడిని వివాహం చేసుకోవడం జరిగింది. రైట్. తన 3వ ఇంద్రుడి యొక్క కుమార్తె రాష్ట్రకూట పాలకుల్లో
చివరి గొప్ప రాజుల్లో ఒకడు, మనకి మూడవ ఇంద్రవల్లభుడు లేదా మూడవ ఇంద్రుడు అని చెప్పేసి చెప్తాము. అతని కూతుర్ని రేవకా నిర్ముడిని రెండవ అరికేసరి వివాహం చేసుకోవడం జరిగింది. రైట్, ఇతను లోకాంబిక అనేటువంటి మరి ఒక రాజకుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు. రైట్, ఇతని యొక్క రెండవ భార్య ఎవరయ్యా అంటే లోకాంబిక. ఈమె కూడా రాష్ట్రకూట రాజకుమార్తెనే. రైట్, అంటే ఇద్దరు రాష్ట్రకూట రాకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నవాడు రెండవ అరికేసరి. ఇతడు వేములవాడ శిలాశాసనం జారీ చేశాడు. వేములవాడ శిలాశాసనం ఎవరిచ్చారయ్యా అంటే రెండవ అరికేసరి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవ అరికేసరి సేనాధిపతి అయిన పెద్దన వేములవాడలో పెద్దన ఆదిత్యాలయమును నిర్మించడం జరిగింది. పెద్దన ఆదిత్యాలయమును నిర్మించాడు. రైట్, అలాగే రెండవ అరికేసరికి పాంబరాంకుశ అమ్మనంగా ధరహరణ అరుడ సర్వజ్ఞ ఉదాత్త నారాయణ గుణనిధి గుణార్ణవ త్రిభువనం వల్ల వంటి బిరుదులున్నాయి. పెద్దన కోరికపై అరికేసరి 100 నివర్తముల భూమిని ఈ దేవాలయానికి దానం చేయడం జరిగింది. పెద్దన కోరికపై రెండవ అరికేసరి ఎంత భూమి దానం చేశాడయ్యా? 100 నివర్తనముల భూమిని పెద్దన ఆదిత్యాలయమునకు దానం చేశాడు. అంటే ఇక్కడ 100 నివర్తనాలు అంటే 150 ఎకరాల భూమిని, నివర్తనము అంటే 1.50 ఎకరాలు అనమాట. రైట్, 1.5 ఎకరాలు అనమాట. అంటే 150 ఎకరాల భూమిని రైట్ పెద్దన ఆదిత్యాలయానికి దానం చేసిన వ్యక్తి అరికేసరి. రైట్, ముదిగొండ చాళుక్య పాలకుడైన విజయాదిత్యుని పైకి రాష్ట్రకూట సైన్యాలు రాగా అతడు పారిపోయి రైట్ వేములవాడ రాజైనటువంటి రెండవ అరికేసరి దగ్గరికి రావడం జరిగింది. రెండవ అరికేసరి తన బద్ధ శత్రువైన శరణుజొచ్చాడు కాబట్టి అతనికి స్థావరం కల్పించి రాష్ట్రకూటులు దాడి చేయకుండా అడ్డుకున్నాడు. రాష్ట్రకూటుల సామంతులే వేములవాడ చాళుక్యులు. మనకి సమకాలీనంగా ఆంధ్ర ప్రాంతంలో పరిపాలించింది తూర్పు చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్యుల సామంతులు ముదిగొండ చాళుక్యులు. రైట్, రాష్ట్రకూటుల సామంతులేమో వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యుల సామంతులేమో ముదిగొండ చాళుక్యులు. సో ఈ యొక్క వేములవాడ ముదిగొండ చాళుక్యుల మధ్య మొదటి నుంచి బద్ధ శత్రుత్వం ఉంది. అయినప్పటికీ ముదిగొండ చాళుక్య విజయాదిత్యుడు రైట్ రెండవ అరికేసరిని కాపాడమని శరణుదొచ్చాడు. సో ఎవరైనా కాపాడమని అర్థించినప్పుడు చంపకూడదు, అది రాజధర్మం కాదు. కాబట్టి రాజధర్మాన్ని పాటించి రాష్ట్రకూటుల నుంచి కాపాడాడు రెండవ అరికేసరి అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అరికేసరి విజయాదిత్యునికి ఆశ్రయం ఇచ్చి అతన్ని ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు సీమను పాలించుటకు నియమించడం జరిగింది. మనకి ఈ విషయం మనకు 941 నాటికి చెన్నూరు అగస్తేశ్వరాలయం శాసనం ద్వారా తెలుస్తుంది. మనకి ఎలా తెలిసిందే అంటే చెన్నూరులో ఉన్న దేవాలయం పేరేంటి? అగస్తేశ్వరాలయము. ఈ అగస్తేశ్వరాలయంలో ఉన్న శాసనం ద్వారా మనకి ఈ యొక్క విషయం తెలుస్తూ ఉంది. విజయాదిత్యుడు అనేవాడు ఆదిలాబాదు ప్రాంతంలోని చెన్నూరు సీమను పరిపాలించుటకు నియమించాడు రెండవ అరికేసరి అనే సమాచారం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. రైట్, ఏ శాసనం అండి? ఆ శాసనం పేరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామ్లో మనకు అడుగుతారు. అగస్తేశ్వరాలయములో ఉన్నటువంటి శాసనం. సో అగస్తేశ్వరాలయ శాసనంలో రెండవ అరికేసరికి ఆదిలాబాద్ చెన్నూరు విషయం ఇచ్చాడని రైట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రెండవ అరికేసరి రాజధాని పోతన నగరం అని కరీంనగర్ శాసనంలో ఉంది. రెండవ అరికేసరి రాజధాని ఎక్కడయ్యా అంటే పోతన, బోధన్. రెండవ అరికేసరి కవి పండిత పోషకుడు. రైట్, కన్నడ భాషలో ఆది కవిగా పొందినటువంటి పంపా కవి రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పంపా కవి రైట్ రెండవ అరికేసరి ఆస్థానంలో ఉండేది. మనకి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు అరికేసరి 1, అరికేసరి 2, అరికేసరి 3 అనే వాళ్ళు ఉన్నారు. సో మనకి అరికేసరి దగ్గర ఉన్నాడని తెలుసు. ఇక్కడ 1, 2, 3 అని 3 ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాము. అందుకే ఖచ్చితంగా రెండవ అరికేసరిని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అరికేసరి యొక్క అంటాడు, అరికేసరి వద్ద ఉన్న కన్నడ ఆది కవి ఎవరు అంటారు. ఇంకోసారి ఏమంటాడు, పంపా కవి అనే కన్నడ ఆది కవి ఏ వేములవాడ చాళుక్య రాజు ఆస్థానంలో ఉన్నాడు. అరికేసరి 1, అరికేసరి 2, అరికేసరి 3 అప్పుడు ఏమవుతుంది, మనం ఇబ్బందులు పడతాము. పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి రెండవ అరికేసరి అని చెప్పేసి.
రైట్ ఆది కవి, కన్నడ భాషలో ఆది కవి పంపా కవి రైట్ యొక్క రెండవ అరికేసరి ఆధీనంలో ఉన్నాడు. రైట్ అతని ఆస్థానంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. పంపా కవి తన రాజైన రెండవ అరికేసరిని మహాభారతంలోని అర్జునునితో పోలుస్తూ విక్రమార్జున విజయం అనే గ్రంథం రాయడం జరిగింది. రైట్ అది ఏ భాషలో ఉంది అని ఎగ్జామ్లు అడుగుతారండి. కన్నడ. మనకు రీసెంట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, విక్రమార్జున విజయం ఏ భాషలో రాయబడింది అని చెప్పేసి. కన్నడ భాష. రైట్ ఈ గ్రంథాన్ని రెండవ అరికేసరికి అంకితం ఇవ్వడం జరిగింది. మహాభారతంలోని అర్జునుడితో పోల్చింది ఎవరయ్యా అంటే పంపా కవి. ఎవరిని పోల్చాడు? రెండవ అరికేసరిని. రైట్ అది ఏ భాషలో రాయబడింది? విక్రమార్జున విజయం అంటే కన్నడ భాష అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ రెండవ అరికేసరి పంపా కవికి ధర్మపురం, దాన్నే ధర్మపురి అంటున్నాము. రైట్ ఈ ప్రాంతాన్ని అగ్రహారం కింద ఇవ్వడం జరిగింది. రైట్ ఇతడిచ్చిన శాసనము వేములవాడ శిలాశాసనము. రైట్ పంపా కవి సోదరుడు జీనవల్లభుడు. పంపా కవి సోదరుడు జీనవల్లభుడు కుర్క్యాల శాసనాన్ని జారీ చేయడం జరిగింది. కుర్క్యాల శాసనాన్ని జారీ చేశాడు. జీనవల్లభుడు జైన గురువులను, పండితులను, కవులను పోషించాడు. జీనవల్లభుడు తన పేరులోనే జీనా ఉంది, అంటే జైన మతస్థుడు. రైట్ జీనవల్లభుడి ప్రోత్సాహంతో మల్య రేచన కవి జనాశ్రయం అనేటువంటి చందో గ్రంథాన్ని రాయడం జరిగింది. మల్య రేచన ఈ యొక్క జీనవల్లభుడి యొక్క స్నేహితుడు. అతను రాసిన గ్రంథం ఏంటి? కవి జనాశ్రయం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కవి జనాశ్రయము. కవి జనాశ్రయం అనే గ్రంథం రాశాడు జీనవల్లభుడు. కవి జనాశ్రయము. రైట్ ఎవరు రాశారండి? మల్య రేచన. ఎవరి ప్రోద్బలంతో? జీనవల్లభుడు. రైట్ వేములవాడ భీమకవి పేరున రాజబడి గ్రంథము మల్లి అనే వైశ్యకవి రాసినట్టు తెలుస్తుంది. రైట్ ఇక నెక్స్ట్ కింగ్ వచ్చేసి వాగరాజు. ఇతని పీరియడ్ 955 నుంచి 960. ఇతడు రెండవ అరికేసరి యొక్క పెద్ద కుమారుడు. రైట్ రాష్ట్రకూట పాలకుడు, మూడవ కృష్ణుడి సామంతుడిగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రకూట వంశంలో చిట్ట చివరి గొప్ప రాజు మూడవ కృష్ణుడు. ఈ మూడవ కృష్ణుడి యొక్క సామంతుడే వాగరాజు. ఈ వాగరాజు నేటి కరీంనగర్ జిల్లాలోని కుర్క్యాల సమీపంలో ఉన్న గంగాధరాను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. వాగరాజు కాలంలో రాజధాని ఎక్కడికి వెళ్ళిందండి? గంగాధర. రైట్ వాగరాజు రాష్ట్రకూట కృష్ణవల్లభుతో కలిసి మేల్వాడిలో ఉన్న సమయంలో ఆస్థాన కవి సోమదేవసూరి తన యశస్తిలక చెంపు అనే కావ్యంను పూర్తి చేశాడని ఈ గ్రంథంలో ఉంది. రైట్ మేల్వాడి అనే ప్రాంతంలో ఉన్నప్పుడే ఈ యొక్క సోమదేవసూరి యశస్తిలక చెంపు అనే గ్రంథము రాశాడు, పూర్తి చేశాడని ఉంది. మనకి వాగరాజుకి సమకాలీనుడే సోమదేవసూరి. మనం శాతవాహనుల దగ్గర చెప్పుకున్నాం, కథా సరిత్సాగరం అనే గ్రంథం రాసింది సోమదేవసూరి. రైట్ సూరి అంటే జైన మతస్థుడు అని అర్థము. అండ్ వాగరాజు యొక్క ఆస్థాన కవిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ బద్దెగా 960 నుంచి 966 వరకు పరిపాలించాడు. ఇతను రెండవ అరికేసరి యొక్క రెండవ కుమారుడు లేదా మరి ఒక కుమారుడు అని చెప్పాల్సి ఉంటుంది. వాగరాజుకి సోదరుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఇతడు సోమదేవసూరి కొరకు శుభధామ జీనాలయంను నిర్మించినట్లు వేములవాడ శాసనంలో ద్వారా తెలుస్తుంది. సోమదేవసూరి కోసం శుభధామ జీనాలయాన్ని నిర్మించినట్లు మనకు సమాచారము. రైట్ మూడవ అరికేసరి వచ్చేసి బద్దెగ యొక్క కుమారుడు. మూడవ అరికేసరి తన రాజధానిని గంగాధర నుండి వేములవాడకు మార్చాడండి. మూడవ అరికేసరి కాలంలో రాజధాని ఎటుపోయిందయ్యా అంటే వేములవాడ. ఇతను తన తండ్రి సోమదేవసూరి కోసం నిర్మించిన శుభధామ జీలాయానికి రేపాక దగ్గర ఉన్నటువంటి వనికటువులు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. సోమదేవసూరికి దానంగా ఇచ్చినటువంటి గ్రామం ఏంటయ్యా అంటే వనికటువల వలు అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఇది ఎక్కడుందయ్యా అంటే రేపాక దగ్గర ఉంది. రైట్ శుభధామ జీనాలయానికి రేపాక దగ్గర ఉన్నటువంటి వనికటువులు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. రైట్ ఈ యొక్క నిర్వహణ కోసము. రైట్ మనకి ఇతను ఈ యొక్క జైనులకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక పరిపాలన విషయంకి వచ్చినట్లయితే రాష్ట్రకూటుల యొక్క సామంతులు కాబట్టి
రాష్ట్రకూట్ల పరిపాలన కంటిన్యూ చేయడం జరిగింది. మంత్రి, పురోహిత, సేనాధిపతి, దౌరారికుడు, దండనాథుడు అనే మంత్రులు రాజుకు సలహాలు ఇచ్చేవారు. విషయాధిపతి, ఆయుక్త, నియుక్త, అధ్యక్షుడు మొదలగు అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. మనకి పరిపాలన విషయంకి వచ్చినట్లయితే విషయము, విషయాధిపతి, సీమ, సేనానాయకుడు. గ్రామ పరిపాలనలో చూసినట్లయితే 12 వృత్తుల వారి అధీనంలో గ్రామం ఉండేది. 12 వృత్తుల వారి అధీనంలో గ్రామం ఉండేది. కరుణం, భూమి శిస్తు లెక్కలు రాసేవాడు. గ్రంథి, నీటి నిల్వల పైన అధికారి. తలారి, గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు. గ్రామోపాధ్యాయుడు, గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు. మిగిలిన 8 మంది గ్రామంలోని వివిధ వృత్తులను నిర్వహించేవారు. రైట్. సైన్యం చూసినట్లయితే రాజుకు సొంత సైన్యం ఉందండి. అలాగే సామంత మాండలికులు కూడా సైన్యాన్ని సరఫరా చేసేవారు. సంధి విగ్రహి, తంత్రపాలుడు సైనిక వ్యవహారాలు చూసేవారు. గుర్రాలకు శరీర రక్షణార్థం కవచాలు తొడిగేవారు. బాణాలు గుర్రాలకు తగలకుండా కవచాలు కప్పడం జరిగింది. యుద్ధ రంగంను వీడి పరిగెత్తే సైనికులకు శ్రీవేషం వేసి అవమానపరిచేవారు. ఇక న్యాయపాలన చూసినట్లయితే రాజే ఉన్నత న్యాయాధీశుడు. న్యాయమూర్తిని పాడ్వీవాకుడు అనేవారు. రైట్. జనరల్గా బ్రాహ్మణులనే ఈ యొక్క పాడ్వీవాకులుగా నియమించేవారు. అగ్ని తైలాది పరీక్షలు జరిపి నేర నిరూపణ జరిగేవారు. రైట్. నిప్పుల్లో నడవడము, రైట్, వేడివేడి నూనెలో చేతులు పెట్టడం, దాన్నే అగ్ని తైలాది పరీక్షలు అని చెప్పేసి చెప్తా ఉన్నాము. రైట్. ఇక ఆర్థిక పరీక్షలు చూసినట్లయితే రాజ్యాదాయానికి భూమి శిస్తు ప్రధాన ఆధారము. 1/6 వంతు పన్ను చెల్లించేవారు. గోదావరి, మంజీరా, మానేరు, ప్రాణహిత నదులు వ్యవసాయానికి తోడ్పడేవి. ప్రాణహిత నదులు రైట్, వ్యవసాయానికి తోడ్పడేవి. సాగు భూమి, బంజరు భూమి అనేటువంటి సాగు భూమి, బంజరు భూమి, అడవి భూమి అనే 3 రకాల భూములు ఉన్నాయి. రైట్. వివిధ వృత్తుల వారు కూడా పన్నులు చెల్లించేవారు. వడ్డ వ్యవహారి, సుంకాధికారులపై పర్యవేక్షణ చేసేవాడు. అలాగే బాండారి, గ్రామంలోని సుంకాధికారులపై ఆధిపత్యం వహించేవాడు. సుంకాధికారులు అంటే మనకి ఆధిపత్యం చెలాయించే వాళ్ళు. ఇక్కడ మనకి ట్యాక్సులు కలెక్ట్ చేసే వాళ్ళపైన ఆధిపత్యం చేసేవారు. ఇక వర్తక వాణిజ్యాలు చూసినట్లయితే గోదావరి, మంజీరా నదులు ఓడలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేవి. రైట్. వర్తకులు మంజీరకా దేశానికి నౌకల్లో వెళ్ళేవారు. కాళేశ్వరం, కందుకూర్తి గొప్ప వ్యాపార కేంద్రాలుగా గుర్తుంచుకోవాలి. అహల్యా నది కృష్ణానదిలో కలిసే ప్రాంతాన్ని పేరూరు అంటారు. ఇక్కడ దేశ విదేశీ వ్యాపారులు నివసించేవారు. కృష్ణా నది గుండా ప్రయాణించి బంగాళాఖాతాన్ని చేరుకొని అక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్ళేవారు. అంటే నదులని కూడా ఉపయోగించే వాళ్ళనమాట. పోతన నగరం నుండి గంగాధర మీదుగా వేములవాడకు ఒక మార్గము. రైట్. వేములవాడ నుండి కాళేశ్వరానికి మరి ఒక మార్గము. రైట్. ఇవి నదులని అనుసంధానం చేయబడి ఉన్నాయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. వర్తకులు తైర్దికులు అనేవారు. సుంకమును హెజ్జుకం అని లేక పెన్షుకం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. చిన్న వ్యాపారస్తులు కిరువుల సుంకమును నిర్వహించేవారు. చిన్న వ్యాపారుల నుంచి కలెక్ట్ చేసే సుంకము కిరువుల సుంకము. వడ్డీ వ్యాపారం మనకు కనిపించేది. ఈ కాలంలో వర్తక, శిల్పాకార, మహజన సంఘాలు ఉండేవి. రైట్. వర్తక సంఘాలను నకరములు అనేవారు. ఇది మనకు ప్రధానంగా రైట్ వేములవాడ చాళుక్యుల యొక్క సమాచారము. థ్యాంక్ యూ.